హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్గా తెలుసుకునేది ఏంటంటే రెఫ్రిజిరేటర్లో ఇన్వర్టర్ మోడ్లో రెఫ్రిజిరేటర్లో మనకి ఎక్కువ కంప్లైంట్ వచ్చాయి. పీసీబీ బోర్డు కన్నా ముందు ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయి సెన్సార్లు. తర్వాత మనకి ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్లు ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు మనకి డీఫ్రెజర్లో ఉండే ఫ్యాన్ కానీ లేకపోతే కండెన్సర్ దగ్గర ఉండే ఫ్యాన్ కానీ ఈ కొన్నిటిలో ఓన్లీ డీఫ్రెజర్లో మాత్రమే ఫ్యాన్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద డబల్ డోరు, త్రిబుల్ డోరు, సైడ్ బై సైడ్ డోర్ వాటిల్లో మనకి కండెన్సర్ కూడా ఇలా ఈ ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఈ రెండు ఫ్యాన్లు ఉంటాయి. సెన్సార్లు కొంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే కొంత ఇబ్బందులు ఈ ఫ్యాన్ల వల్ల మనకి కంప్లైంట్లు మొత్తం సిస్టమ్ అంతా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యాన్లు మనం చాలా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యాన్ల మీద ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్యాన్ల మీద 4 వాట్ అని ఇచ్చారు. మనకి ఇక్కడ 1450 ఆర్పిఎం అంటే 1450 ఆర్పిఎంలో రన్ అవుద్దని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ డీసీ 13 వోల్ట్స్ 4 వాట్ అంటే మనం డీసీ 13 వోల్ట్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. అంటే దీని మ్యాక్సిమం 13 వోల్ట్స్ 4 వాట్ వరకు ఇది పనిచేస్తుంది. అంతకు మించి ఇస్తే ఇది కాలిపోద్ది అని మ్యాక్సిమం కరెంట్ అనమాట అది. అంతేగాని మనకి దీంట్లో వచ్చేసి ఇప్పుడు మన పీసీబీ బోర్డులోంచి మనకి వోల్టేజ్ 7.5 నుంచి 9 వోల్ట్ వరకు మనకు వచ్చింది అనమాట. దీన్ని మనం చెక్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోవడానికి 2 పద్ధతుల్లో దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి మల్టీమీటరు, రెండో పద్ధతి మనకి డీసీ 12 వోల్ట్స్ అడాప్టర్ ఒకటి తీసుకుని మనకి అది కంట్రోల్ అంటే మనం 7.5 వోల్ట్స్ మాత్రం మనం దీనికి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. 7.5 వోల్ట్స్ వరకు మనం సప్లై ఇచ్చి దీన్ని చెక్ చేసుకోవచ్చు. మనకి 7.5 వోల్ట్స్ దొరకకపోయినా మనకి కంట్రోల్ అంటే మనకి అడాప్టర్లు దొరుకుతాయి. అడాప్టర్లో మన వోల్టేజ్ వేరియబుల్ చేసుకోవడానికి మనకి కంట్రోల్ ఉన్నాయి, దొరుకుతాయి. మనం దీనికి సప్లై ఇచ్చేటప్పుడు మనం వోల్టేజ్ మీటర్తో చెక్ చేసి ఎంత సప్లై ఇస్తున్నామో చూసి ఇవ్వాలన్నమాట. అదొక పద్ధతిలో చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కానీ వోల్టేజ్ కానీ మనకి ఇది ఇస్తుంది అనమాట. కొన్ని ఫ్యాన్లను బట్టి మనకి కొన్ని రెసిస్టెన్స్ ఇస్తాయి, కొన్ని ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వస్తుంది అనమాట. దీంట్లోంచి రిటర్న్ వోల్టేజ్, ఆ రిటర్న్ వోల్టేజ్ కానీ రిటర్న్ రెసిస్టెన్స్ కానీ మన పీసీబీ బోర్డులోకి ఫీడ్బ్యాక్ వెళ్ళి ఇది ఏమన్నా ప్రాబ్లం ఉంటే సప్లై ఆఫ్ చేయడానికి అలా ఫీడ్బ్యాక్ రిటర్న్ వోల్టేజ్ వెళ్తుంది అనమాట. ఇందులో ఏమైనా షార్ట్ అయినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ రిటర్న్ వెళ్ళకపోతే ఇది షార్ట్ అయిందనో లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉందనో మనకి పీసీబీ బోర్డు మనకి ఆన్ అవ్వకుండా ఆగిపోయిద్ది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆ 2 పద్ధతుల్లో ఎలా చెక్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనా సరే కండెన్సర్ ఫ్యాన్ అయినా లేకపోతే డీఫ్రిజ్లో ఫ్యాన్ అయినా మనకి వీటిలో మనం ఫస్ట్ మనం మీటర్తో రెసిస్టెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీటర్తో రెసిస్టెన్స్ చూడమంటే ఇదిగోండి, ఇప్పుడు మీటర్ని మనం ఇలా మనం ఏం చేస్తాం 2Kలో పెట్టుకోవాలి. 2Kలో పెట్టుకున్న తర్వాత మనం మీటర్ని 2Kలో పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ దీన్ని చెక్ చేస్తున్నాను. ఇది దీంట్లోది అనమాట, ఎలాంటి టైప్ది సేమ్. ఇదిగోండి ఇలా మనకి దీంట్ నుంచి 3 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈ 3 వైర్లలో మనకి ఒకటి రెడ్ కలరు, తర్వాత మనకు ఒక బ్లాక్ కలరు, ఇలా రెడ్ బ్లాకు ఇలా 3 రకాల వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని మీటర్ 2Kలో పెట్టి మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీటర్ 2Kలో పెట్టాం. మీటర్తో చెక్ చేసేటప్పుడు రివర్స్ పొలారిటీతో చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఇప్పుడు రెడ్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, రెడ్ వైర్కి బ్లాక్ ఇవ్వాలి. ఇచ్చి మనం ఇదిగోండి రెడ్ వైర్కి బ్లాక్ ఇచ్చాం, ఇదిగోండి బ్లాక్ వైర్కి రెడ్ ఇచ్చాం. ఇదిగోండి రీడింగ్ చూడండి. ఇలా మనం ఇలా చెక్ చేసినప్పుడు మనకి 550 ఓమ్స్ వస్తుంది. 550 ఓమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. 550 ఓమ్స్ వచ్చాక నెక్స్ట్ తర్వాత మనకి ఇక మనం దీన్ని ఈ బ్లాక్ వైర్ మీద ఉన్న మీటర్ వైరు వదిలేసి మనం ఇదిగోండి ఈ ఫీడ్బ్యాక్ వైర్కి రెసిస్టెన్స్ చూడాలి. చూస్తే ఇక్కడ 600 మనకి 599 నుంచి 600 ఓమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. 599 600 వస్తుంది. దీనికి ఫీడ్బ్యాక్ చూస్తే 600 వచ్చింది. మనకి మెయిన్ సప్లైకి చూస్తే మనకి 550 వచ్చింది. 550 ఇవ్వండి ఫ్రెండ్స్, 549 550 వస్తుంది. ఇలా వస్తే బాగున్నట్టు ఫ్రెండ్స్. ఇలా మనం రిటర్న్ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక బ్లాక్కి రెడ్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్కి బ్లాకే ఇస్తాం. రెడ్కి రెడ్ ఇస్తే మనకి కంటిన్యూటీ 2Kలో చూపించదు అనమాట, వచ్చిపోయిద్ది.
తర్వాత పర్పుల్కి ఇస్తే అది కూడా ఏ కంటిన్యూటీ చూపించదు. ఇలా ఉంటే మనకి బాగుందని ఇలా ఒక విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈ రకంగా మనం ఒక రకంగా చెక్ చేసుకోవచ్చు మీటర్ మీద. తర్వాత మనకి దీంట్లో రెండో పద్ధతి ఏంటంటే పవర్ సప్లై ఇచ్చి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పవర్ సప్లై ఇచ్చి చెక్ చేయాలంటే మన దగ్గర మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక అడాప్టర్ ఒకటి కావాలి. ఇది పవర్ అడాప్టర్, మన సెల్ ఫోన్ ఛార్జర్ లాగా. ఇది 12 వోల్ట్స్ 500 మిల్లీ ఆంప్స్ 0.5 యాంప్స్ ఫ్రెండ్స్. ఇది 0.5 యాంప్స్ ఒక అడాప్టర్ ఒకటి తీసుకుని దానికి మనం ఇదిగోండి ఇలా మనకి కంట్రోల్, వోల్టేజ్ కంట్రోల్ అనమాట. 1.5 నుంచి 12 వోల్ట్స్ వరకు కంట్రోల్ అవుతుంది. ఇలాంటి వోల్టేజ్ కంట్రోల్ది ఇదిగోండి మనకి బాగా ఓల్డ్ అనమాట. వోల్టేజ్ మనకి 7.5 వోల్ట్స్ రావాలి. మనం దీన్ని ఇలాంటి దాన్ని తీసుకుని మనం 7.5 వోల్ట్స్ ఇచ్చే దట్టుగా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా సెట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలా ఒక ఇది వేసుకుని క్లిప్స్ వేసుకుని ఫస్ట్ మనం దీని వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇదిగో దీని వోల్టేజ్ ఇలా ఇచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని వోల్టేజ్ 7.3 వస్తుంది. ఇలా 7.3 వోల్ట్స్ 7.5 వోల్ట్స్ లోపే ఇచ్చుకోవాలి. అంతకు మించి మనం వోల్టేజ్ ఎక్కువిస్తే ఈ ఫ్యాన్ మోటార్ డ్యామేజ్, డీసీ మోటార్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఇలా 7.5 వోల్ట్స్ వరకు ఇచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లో మనం ఇదిగోండి ఇది పాజిటివ్ సప్లై వైరు, రెడ్ వైరు, తర్వాత ఇదిగోండి బ్లాక్ వైరు నెగిటివ్ సప్లై వైరు. మనం ఇదిగోండి దీనికి పాజిటివ్ సప్లై ఇచ్చాం. తర్వాత మనకి ఈ బ్లాక్ వైర్కి నెగిటివ్ సప్లై ఇస్తున్నాం. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న ఇది పెట్టా కనపడడానికి అని చెప్పి. ఇదిగోండి ఇది ఇవ్వగానే తిరుగుతుంటే ఇలా ఒక తిరిగితే ఇక్కడ వరకు బాగానే ఉన్నట్టు. తర్వాత మనం దీని ఫీడ్బ్యాక్ కూడా చూడాలన్నమాట. కొన్నిట్లో ఇలా తిరుగుతుంది, ఫీడ్బ్యాక్ రాదు. మనం ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ దీనికి వచ్చే వోల్టేజ్ మనం పాజిటివ్ సప్లై ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం అందుకని ఇదిగోండి మనం ఈ ఫీడ్బ్యాక్ వైర్కి రెడ్ ప్రోబ్ పెట్టి మనం ఇక్కడ బ్లాక్ ప్రోబ్ పెట్టాం. 3 వోల్ట్స్ వస్తుంది. 3 వోల్ట్స్ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలా ఫీడ్బ్యాక్ ఎంతో కొంత 1.5 వోల్ట్స్ నుంచి మనకి ఎంతో కొంత మనం ఇచ్చే వోల్టేజ్ని బట్టి చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువిస్తే ఫీడ్బ్యాక్ 4 వోల్ట్స్ 4.5 వోల్ట్స్ దాకా వస్తుంది. తక్కువ ఇస్తే మన ఫీడ్బ్యాక్ తగ్గుద్ది అనమాట. ఇలా మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫీడ్బ్యాక్ వస్తే ఈ ఫ్యాన్ మోటార్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇలా ఫీడ్బ్యాక్ వస్తే బాగుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలా ఫీడ్బ్యాక్ రాకపోతే కొన్నిటిలో ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వస్తుంది. అది చెక్ చేసినా మనకి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వచ్చినా బాగున్నట్టే ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ కండెన్సర్ ఇది కూడా చూద్దాం. మనం ఈ కండెన్సర్ ఫ్యాన్ మోటార్ను కూడా మనం అలాగే ఫస్ట్ 2Kలో పెట్టి మనం రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. 472 ఓమ్స్ 689 ఓమ్స్ రావాలి. 689 ఓమ్స్ వచ్చింది. 689 ఓమ్స్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చూద్దాం. ఇది రాలేదు, రివర్స్ చూస్తే రాలేదు కాబట్టి మీటర్ మీద ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు సప్లై ఇచ్చి మనం చూద్దాం. ఇప్పుడు దీనికి పాజిటివ్ సప్లై, దీనికి నెగిటివ్ సప్లై ఇచ్చి మళ్ళీ మనం 7.5 వోల్ట్స్ ఇస్తే మనకి ఇదిగోండి తిరుగుతుంది ఫ్యాను. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ సప్లై చూసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మనం దీనికి ఇచ్చి నెగిటివ్కి ఇచ్చి మనం ఫీడ్బ్యాక్ సప్లై వస్తుందా అని చూస్తే మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ సప్లై చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ చూడాలి. మనం మళ్ళీ 2Kలో పెట్టుకుని ఇలా పాజిటివ్ పిన్ దీనికి ఇచ్చి మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ మనం చూడాలన్నమాట. ఇదిగోండి మనకి ఇలా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనేది మనకి వేరియబుల్ అవుతూ కనపడాలన్నమాట. రెసిస్టెన్స్ మనకి ఇలా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వేరియబుల్ అవ్వాలి. ఇక చూడండి మామూలుగా 10K నుంచి 15K వరకు వేరియబుల్ అవుతుంది. 10, 12, 13, 14, 15 అలా, మళ్ళీ 10, 12 అలా ఇలా రెసిస్టెన్స్ వేరియబుల్ అయితే అప్పుడు కూడా బాగున్నట్టే ఫ్రెండ్స్. ఇలా వేరియబుల్ అవ్వడం, రెసిస్టెన్స్ వేరియబుల్ అన్న అవ్వాలి, లేకపోతే అలా వోల్టేజ్ అన్న చూపించాలి. ఇలా 2 పద్ధతుల్లో మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అన్న రావచ్చు, ఇంకోటి ఇలా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వేరియబుల్ రెసిస్టెన్స్ అన్న రావాలన్నమాట. ఇలా 2 రెసిస్టెన్స్లు మన ఒక కండెన్సర్ ఫ్యాన్ని లేకపోతే మన డీ ఫ్రిడ్జ్లో మనం ఈ ఫ్యాన్ని కూడా మనం అలా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అది బాగుందా పోయిందా అని మనం ఇంకోటి మనకు అనుమానం లేకుండా మనం ఎమ్మటనే దాన్ని ఇలా చెక్ చేసేసుకుని మళ్ళీ మనం బాగుంటే ఓకే, లేకపోతే వేరేది మార్చేసేసి మనం రైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.